ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు 9 హామీలు ఇచ్చింది ఉద్యోగ సంఘాలకి కూటమి ప్రభుత్వం. ప్రభుత్వంలోకి వస్తే 9 హామీలు నెరవేరుస్తామని. మిమ్మల్ని మీటింగ్కి పిలిచిన తర్వాత ఆ 9 హామీల గురించి ఏమైనా చర్చించారు? చర్చించలేదు. ఎందుకంటే మేము కూడా ఆ అంశాలను చర్చించాలని ఆశించలేదు ఆ రోజు. కారణం ఏమంటే 17 నెలల నుంచి ప్రతిష్టంభన ఏర్పడింది. అసలు గౌరవ ముఖ్యమంత్రి గారితో మా అంశాలను మాట్లాడింది లేదు, మా అంశాలు మంత్రివర్గం ఉపసంఘం మాట్లాడింది లేదు, ఎవరితో చర్చలు లేవు. కేవలం మేము ఎప్పుడైతే ఇక ఆందోళనకి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో, ఉద్యోగుల్లో తట్టుకోలేనటువంటి పరిస్థితి వచ్చిన తరుణంలో నాయకత్వాలను కూడా ఉద్యోగులందరూ కూడా ఇంకా మీరెందుకు, కనీసం మనకి ఏ అంశాలు కూడా చర్చకు రానప్పుడు మనం ఎందుకు ఉండాలి, మనం ఆందోళన తీసుకెళ్దామని ఎప్పుడైతే ఉద్యోగుల్లో వ్యతిరేకత మొదలైందో అప్పుడు గౌరవ సిఎస్ గారు ఒక్కసారి చర్చలకు పిలిచి, మేము ఏపీజేఎస్ అమరావతి పక్షాన అయ్యా మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఏ విషయం తేల్చకపోతే మేము మళ్ళీ నవంబర్లో వేసుకునే సమావేశంతో ఈ 3 మాసాల్లో మళ్ళీ మీటింగ్ వేస్తాం, ఆ నోపు మేము చేయకపోతే లేదంటే వెంటనే ఆయన మీటింగ్ ఒకటి వేశారు. ఆ మీటింగ్ ద్వారా మా యొక్క అభిప్రాయాలు మొత్తం చెప్పి పంపించాం. ఈ ఆందోళన ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఇదంతా తెలుసుకున్నటువంటి ప్రభుత్వం, ఆయన గౌరవ ముఖ్యమంత్రిగా అదే చెప్పారు ఆ రోజు. మా ప్రభుత్వంలోకి మేము ప్రభుత్వం రావటానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంత చేశారో మాకు తెలుసు, కాబట్టి అందరితో పాటు ప్రప్రథమంగా మిమ్మల్ని కూడా మేము కన్సిడర్ చేసి మీకు కూడా చేయాల్సిన అవసరం మాకుంది. అయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు క్లారిటీ లేనందువల్ల, ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని గ్యారంటీలు మేము చేయాల్సిన ముందు వరుసలో చేయాల్సిన ప్రాధాన్యత ఉన్నందువల్ల మీరు మేము ఒకటే అనుకునే భావంతో వాళ్ళకు ముందు ప్రాధాన్యత ఇచ్చేసాం. ఇక నుంచి మీకు కూడా ఉద్యోగులకు నేను ప్రాధాన్యత ఇచ్చి చేయటం జరుగుతుంది అని ఒక ప్రారంభంగా, ఇది ఆరంభం మాత్రమే. ఇక ముందు కూడా గతంలో ఏ విధంగా అయితే మనం చర్చించి చేసుకున్నామో ప్రతి అంశాన్ని, ఆర్థికేతర అంశాలు చాలా ఉంటాయండి ఉద్యోగులకి. ఆర్థిక అంశాలు అందరికీ తెలుసు, కానీ ఆర్థికేతర అంశాలు ఎవరికి తెలియవు. ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళకే తెలుస్తాయి. కాబట్టి ఆర్థికేతర అంశాలన్నీ కూడా తప్పకుండా మనం చర్చించుకొని మీరే అధికారులే ఫినిష్ చేయాలి అని ఆఫీసర్స్కి మా ముందే ఆదేశాలు ఇచ్చారు. అలాగే వాళ్ళని దాటితే మంత్రివర్గ ఉపసంఘం ఫిక్స్ చేశారు, అక్కడే వీళ్ళు పరిష్కరిస్తారు ఇక నుంచి. అది దాటి ఆర్థికపరమైన అంశాలు సెటిల్ చేయాల్సి ఉంటే నేను కూడా కూర్చొని చేస్తాను అని ఒక ఉద్యోగులు మొత్తం టోటల్ ఉద్యోగ వర్గాలకి ప్రభుత్వానికి మధ్యన ఒక ప్రతిష్టంభన తొలగేదానికి ఆ రోజు ప్రారంభంగా భావించాలి మనం. అంతే తప్ప ఆ రోజు అంశాలన్నీ అయిపోతాయి, ఆ రోజే పాత బకాయిలన్నీ ఇస్తారు, ఆ రోజే ఈ ప్రభుత్వం వచ్చిన బకాయిలు చర్చిస్తాము, ఆ రోజే గ్యారంటీలన్నీ చర్చిస్తామనేటువంటి అంశము లేదు. సో ఇక నుంచి చేయబోయే దాంట్లో ఇక నుంచి అన్నీ చర్చకు వస్తాయి, అన్నీ మొదలు పెడతారు. మీరు చాలా పెద్ద ఎత్తున డిమాండ్లు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా 9 హామీలు ఇచ్చింది. ఇవేమీ చర్చించకుండా కేవలం ముఖ్యమంత్రి చెప్పిన మాటలు మాత్రమే విని, మీరు మీ వైపు నుంచి ఎటువంటి డిమాండ్లు వినిపించకుండా మీరు మళ్ళీ వెనక్కి వచ్చారనేది మామూలు ఉద్యోగుల నుంచి వస్తున్న విమర్శ. మీరేం చెప్తారు దానికి? అదే చెప్తున్నాను ఉద్యోగులందరికీ కూడా. ఉద్యోగులు యొక్క బాధల్ని, ఆవేదనని అన్నీ తీసుకున్నాం కాబట్టే ఏపీజేఎస్ అమరావతి పక్షాన 90 సంఘాల పైచులుకున్నటువంటి ఏపీజేఎస్ అమరావతి మేము ఇక భరించలేము, ఉద్యోగులు ఇంకా ఓపిక పట్టలేము అనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లిన విషయాన్ని అన్ని పత్రికల ద్వారా కూడా మేము ఇవ్వటం జరిగింది. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి మొదట చీఫ్ సెక్రటరీ గౌరవ సిఎస్ గారితో, ఆ తర్వాత గౌరవ మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలు నడిచినాయి. చివరిగా అదే రోజు, ముందుగా మాకు కనీసం తెలియని కూడా తెలియదు, అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చలని చెప్పి తీసుకెళ్లారు. కూర్చున్నాం. ఆయన చెప్పినటువంటి పద్ధతి కానీ, ఆయన ఆ రోజు కూర్చోబెట్టినటువంటి మాట్లాడింది కానీ మాకు ఒక్కసారిగా 2014-19లో ఏ విధంగా అయితే, ఎందుకంటే ఆ పీరియడ్లో హయ్యెస్ట్ మాకు ఫిట్మెంట్ ఇవ్వటం కానీ, మాకు అనేక సదుపాయాలు కల్పించడంలో కానీ, మాకు ఆయనతో ఉన్న సంబంధాలు కానీ చాలా దగ్గరగా ఉండి, సో అది ఒక్కసారి మాకు ఆ విధమైనటువంటి భావాన్ని ఆయన ఇక నుంచి ఇది ప్రారంభం, మనం కూర్చొని మాట్లాడుకుందాం, మేము చేయాల్సిందే వాస్తవం,
ఎప్పుడో 17 మాసాల ముందే మిమ్మల్ని పిలిచి మాట్లాడాలి. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని ముందస్తుగా ముందుకు తీసుకెళ్లేదానికి నాకు టైం అవసరమైంది. ఆర్థికంగా వెసులుబాటు రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి కేంద్రం నుంచి రావాల్సిన లోటు కూడా వస్తుంది. కాబట్టి ఆ వెసులుబాటు కోసం నేను ఆగుతా ఉన్నాను. ఈరోజు మనం కూర్చున్నాం. ఇక నుంచి చూడండి, తప్పకుండా అన్నీ మనం కలిసి చర్చించుకొని మీరు మేము వేరు కాదు అనే మాటని ఒక ఆరంభంగా ఆ రోజు చెప్పారు. కాబట్టి ఆ నమ్మకంతోనే వారి మీద గతంలో ఉన్న నమ్మకంతో కూడా గతంలో వారు చేసినటువంటి అనేక పనులు మాకు గుర్తున్నాయి. కాబట్టి మేము ఏపీజేఎస్ అమరావతి పక్కన ఒక పుస్తకాన్ని వేసాం, ఒక బుక్కే రిలీజ్ చేసాం, 36 డిమాండ్లు సాధించుకున్నటువంటి. కాబట్టి ఆ నమ్మకంతోనే మేము రావటం జరిగింది. తప్పకుండా మా సమస్యల్ని మళ్ళీ ఎప్పటికప్పుడు ఉద్యోగులు మొదలు పెడతారు, ఏమీ ఎప్పటికప్పుడు ఆగిపోవు. అంటే మీటింగ్లో ఒక రోడ్ మ్యాప్ లేదు, పర్టికులర్ టైంలోగా ఇలా చేస్తామని కానీ, లేకపోతే మళ్ళీ కలుద్దామని కానీ, ఫలానా టైంకి మళ్ళీ సమావేశం అవుదామని కానీ ఏమైనా చర్చించారా? దాది ఏమైనా చెప్పారా? రెగ్యులర్గా పర్టికులర్గా ఫలానా రోజు ఉద్యమాలు చేసేదాకా లేకపోతే ఒక చర్చ వచ్చేదాకా కాదు. ఇక నుంచి రెగ్యులర్గా ఏం చేయాలో చెప్పేశారు స్పష్టంగా. అదే రోజు ఆల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ అందరూ మా ముందు కూర్చున్నారు. అధికారుల స్థాయిలో మీరు ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. ఆర్థికేతర అంశాలు ఎక్కువ ఉంటాయి, చాలా ఇబ్బందులు జరుగుతుంటాయి, అవి అయిపోవాలి. వారి స్థాయి దాటితే పెద్ద అంశాలు గౌరవ మంత్రివర్గ ఉపసంఘం దగ్గర పెట్టాలి. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చేయండి. మా ముందే గౌరవ మంత్రివర్గ ఉపసంఘం కూడా ఉంది, వాళ్ళతో కూడా చెప్పేశారు. ఈ పరిష్కరించలేనటువంటి అంశాలు ఏదైతే ప్రధానంగా ఆర్థిక అంశాలు ఉంటాయో అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారితో రెగ్యులర్గా ఇక చర్చలు జరిగే విధంగా ఉంటుంది. మన పాలనలో మీరు ప్రధాన భాగస్వామ్యం వహిస్తారు అని మాకు చాలా స్పష్టంగా ఓపెన్గా ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన. మనం ఇక్కడ ఒక మాట, బయటికి వెళ్ళి ఒక మాట కూడా వద్దు, ఏదైనా ఓపెన్గా మాట్లాడుకుందాం, ఫెయిర్గా మాట్లాడుకుందాం. వచ్చే ఏదొస్తుందో అది మీకు కూడా మేము పంచుతాం ఇక నుంచి. కాబట్టి ఫెయిర్గా ఉందాం, 2 మాటలు మాట్లాడొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఆ నమ్మకంతోనే వారి మీద గతంలో ఉన్నటువంటి ఒకరోజు కాదు కదా, ఆయన 4వసారి గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. గత 3 దఫాలు కూడా మేము ప్రభుత్వంలోనే ఉన్నాం. కాబట్టి ఆ అనుభవంతో కూడా చూసి సరే సార్ తప్పకుండా ఇక నుంచి అప్పటికీ అనేక ఆర్థికేతర అంశాలు ఆ రోజు పరిష్కారానికి కూడా ఉద్యోగులకు సంబంధించినవి కానీ, అలాగే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి టెట్ లాంటి విషయాలు కానీ, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు వచ్చినాయి, సిపిఎస్ ఏదైతే 2003 సంబంధించినటువంటి వాళ్ళని రెగ్యులర్ చేయాలో, వాళ్ళకి ఓపీఎస్లోకి తేవాలో ఆ అంశాన్ని బయటకు వచ్చింది. అలాగా అంశాలన్నీ కూడా ఇక నుంచి ఆపొద్దు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే రెగ్యులర్ చేయాల్సిన అంశం ఉందో అది చాలా స్పష్టంగా తీసుకెళ్ళాం. కేవలం 4000 మంది ఉన్నారని చెప్పాను, ఆ అంశాన్ని కూడా వచ్చింది. అలాగే మా ఉద్యోగులకు సంబంధించినటువంటి భవనాలు మేము సర్వీస్ చేసేటువంటి సెక్టార్ ఇది. సో ఏమి లాభాపేక్షతో చేసేటువంటి సంఘాలు కాదు ఇవి. కాబట్టి మా సంఘ భవనాలకి ట్యాక్సుల పేరు మీద ఇబ్బంది పెడుతుంటే గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నాం. కానీ మమ్మల్ని ట్యాక్సులు కట్టమని గొడవ చేస్తుంటే ట్యాక్స్ రద్దు చేయటం కానీ, ఇలా మహిళా ఉద్యోగుల విషయం కానీ అన్ని అంశాలని ఏదున్నా అప్పటికప్పుడు ఇక నుంచి పరిష్కరించుకుందాం అన్నటువంటి అంశాన్ని చాలా స్పష్టం చేశారు. ఇది బిగినింగ్ అని మేమైతే భావిస్తున్నాం. ఉద్యోగులు కూడా నేను అదే అప్పీల్ చేస్తున్నాను. ఆ క్షణంలో కేవలం DA 1 మాత్రమే వాళ్ళు ఇద్దామనుకున్నదే అది. కాకపోతే మాకు వారికి గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి అది ఒక ఆరంభంలాగా మొదలుపెట్టారని మేము భావించాం. వాళ్ళు చెప్పింది కూడా అది.